పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన బీజేపీ ప్రతినిధి బృందాన్ని నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టుతో సర్వం కోల్పోతున్న తమకు ప్యాకేజీ ఇవ్వాలని, చట్ట ప్రకారం భూమికి భూమి, ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు నిర్వాసితులు. నేతలను అడ్డుకున్న నిర్వాసితులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు నేతలు. మా పొలానికి 1,70,000 ఇచ్చారండి. నాకు 1,70,000, నాది 3 ఎకరాలు నా పేరుని ల్యాండ్ ఉంటే నేను ఇవ్వననేసానంటే నా చేత దొంగ సంతకాలు పెట్టుకొని 2,70,000కి 1,70,000 ఇచ్చారండి. 1,00,000 తినేసారు వాళ్ళు. నా డబ్బు నాకు ఇవ్వండి అనేసాను అని అంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ రేటు ఇప్పుడు 25 లక్షలు ఉన్నది. కనీసం బయటికి వెళ్ళి మేము బతకటానికి కూడా మాకు అవకాశం లేదండి. ఇల్లు కట్టుకుంటా కూడా దారుణంగా ఉన్నదండి. కనీసం భూమికి ఏమైనా మాకు 2 లక్షలు 3 లక్షలు, అప్పుడు 1,70,000 ఇచ్చారు. ఇప్పుడు 20 లక్షలు కదా. ఆ భూమికి ఏమైనా 1 లక్ష రూపాయలు ఏదో జాతి పాజిటివ్ అవుతుందని అని అంటున్నారు. ఆ పాజిటివ్గా ఆడుతున్నారా? మాకు ఏమైనా పునరావాసం ఏమైనా పెంచుతున్నారా? పెళ్లి గ్రామం అండి. మాకు గుంజవరంలోని హౌస్లు ఇచ్చారండి కట్టుకోవడానికి. అయితే మేమేమన్నామంటే ఆ అమౌంట్ ఏదో మాకు ఇస్తే మేము చక్కగా కట్టుకుంటామని చెప్పాం సార్. అయితే ఏం చేశారంటే ప్రభుత్వం వాళ్ళు మీరు కట్టే విధంగా మీరు కట్టారు, మీరు ఇప్పుడు అలా ఇల్లు కట్టలేరు, ఒకవేళ ఇస్తే మీరు డబ్బులు వాడేసుకుంటారనేసి ప్రభుత్వం వాళ్ళే ఇల్లులు మొదలు పెట్టారు సార్. ఇంటికి వచ్చి 3,15,000 అని చెప్పారు సార్. అది 3,15,000 కూడా మాకు మెటీరియల్స్ దేనికి ఎంత అవుతున్నాయో ఏంటని కూడా లెక్కలు చెప్పట్లేదు సార్. వాళ్ళు ఇష్టసరంగా కట్టేస్తున్నారు. కానీ కట్టేసిన ఇల్లులు అయితే కొన్ని పడిపోతున్నాయి సార్. ఇదేంటి ఇలా ఈ విధంగా పడిపోతున్నాయి అనేసి మేము అడిగితే లేదు పడిపోవట్లేదు, మేము కావాలని తీసేసాం, బాగా కట్టలేదు అనేసి మళ్ళీ వాళ్ళే సర్దుపడి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే పోలవరాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం అండగా నిలబడుతుందన్నారు బీజేపీ నేతలు. పట్టిసీమ ప్రాజెక్టు తరహాలోనే వేగంగా పనులు నిర్వహిస్తే పోలవరం తొందరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తీసేస్తారా? పట్టిసీమ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పినప్పుడు నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులు 3 సంవత్సరాలు జరగాల్సింది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి దృష్టికి కూడా అదే విషయాన్ని తీసుకెళ్లాను. కాదు మేము పూర్తి చేస్తామని చెప్పారు. మొన్న కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు అనుమానం చెప్పారు, చేస్తున్నాం పని. నేను తప్పకుండా మీరు పూర్తి చేస్తే సంవత్సరంలో నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను, నేను మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పాను. మీరు పట్టిసీమ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదిక మీద ఎంత శ్రద్ధతో మీరు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారో అదే శ్రద్ధని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా మీరు కనుక పెడితే తప్పకుండా పోలవరం అతి త్వరలో పూర్తవుతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా ఉపయోగం జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని శ్రద్ధగా చేయాలని చెప్పాను. వారు తప్పకుండా 3-4 ఏళ్లలో పూర్తి చేసేందుకు మేము అన్ని చర్యలు తీసుకుంటాం.